2019 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై 38 కేసులున్నాయి. తీవ్రమైన ఆర్థిక నేరాల అభియోగాలతో కూడిన కేసుల్లో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు దర్యాప్తు చేస్తున్నాయి. 2012 మేలో సీబీఐ కేసులో అరెస్టై 16 నెలలు జైల్లో ఉన్న జగన్ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. జగన్పై సీబీఐ నమోదు చేసిన 11 కేసులపై హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో విచారణ సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శంకర్రావు, టీడీపీ మాజీ ఎంపీ ఎర్రనాయుడు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ కేసులు నమోదయ్యాయి. 2010లో దాఖలైన పిటిషన్ల ప్రకారం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని అప్పటికే ఎంపీగా ఉన్న జగన్ క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారని ఆరోపించారు. కొన్ని సంస్థలకు భూములు, మైనింగ్ లైసెన్స్, ఇతర అవకాశాలు ఇప్పించి బదులుగా సొంత సంస్థ జగతితో పాటు ఆయన ప్రాతినిధ్యం వహించే అనేక కంపెనీలకు పెట్టుబడులు దక్కించుకున్నారనేది జగన్పై ప్రధాన అభియోగం. దీనిపై హైకోర్టు 2011 ఆగస్టు 10న సీబీఐ విచారణకు ఆదేశించింది. 2011 ఆగస్టు 17న సీబీఐ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత నమ్మక ద్రోహం, లెక్కలు తారుమారు చేయడం, క్రిమినల్ మిస్కండక్ట్తో పాటు అవినీతి నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితులు. మొత్తం 71 మంది ఇందులో నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే సీబీఐ 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. వీటిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతోంది. డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా విచారణ కొనసాగుతోందని జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి గతంలో బీబీసీకి తెలిపారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. మొదటి ఛార్జ్షీట్ను సీబీఐ 2012 మార్చి 31న దాఖలు చేసింది. జగన్, విజయసాయిరెడ్డితో పాటు అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలు, ఆ సంస్థల ప్రతినిధులతో కలిపి 13 మందిని నిందితులుగా పేర్కొన్నారు. హెటిరో, అరబిందో ఫార్మా వంటి సంస్థలు జగన్ కంపెనీల్లో 29.5 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని ఈ ఛార్జ్షీట్లో సీబీఐ ప్రస్తావించింది. జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులు పెట్టినందుకు ఏపీ ప్రభుత్వం ద్వారా ఆ సంస్థలు లబ్ధి పొందాయన్నది ఆరోపణ. విశాఖపట్నంలోని నక్కపల్లిలో ఎస్ఈజెడ్లో భూమి కేటాయింపులకు అదే కారణమని సీబీఐ అభిప్రాయపడింది. 2012 ఏప్రిల్ 23న 2, 3 ఛార్జ్షీట్లను దాఖలు చేసింది సీబీఐ. పెట్టుబడిదారులను 34.65 కోట్ల రూపాయల మేర మోసం చేశారని 2వ ఛార్జ్షీట్లో పేర్కొంది సీబీఐ. జగన్, విజయసాయిరెడ్డి, రామ్కీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డితో పాటు 6గురిని నిందితులుగా 3వ ఛార్జ్షీట్లో పేర్కొంది. 133.74 కోట్ల రూపాయల విలువైన ప్రయోజనాలకు బదులుగా రామ్కీ సంస్థ జగన్ కంపెనీలకు 10 కోట్ల రూపాయల లంచాన్ని పెట్టుబడుల రూపంలో ఇచ్చిందని సీబీఐ ఆరోపించింది. రామ్కీ సంస్థల పెట్టుబడులకు బదులుగా గచ్చిబౌలిలో భూమి అతి తక్కువ ధరకు ఇప్పించారని, విశాఖపట్నం సెజ్లో భూమి కేటాయించారని, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని రామ్కీ టౌన్షిప్కు రిజిస్ట్రేషన్లో మినహాయింపిచ్చారని, ప్రభుత్వ పథకం కింద వ్యర్థ పదార్థాల నిర్వహణ సంస్థ ఏర్పాటుకు అనుమతులిప్పించారని సీబీఐ ఈ ఛార్జ్షీట్లో ఆరోపించింది. ఈ 3 ఛార్జ్షీట్ల తరువాత 2012 మేలో జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ చంచల్గూడ జైలులో 16 నెలలున్న జగన్ 2013 సెప్టెంబర్లో బెయిల్పై విడుదలయ్యారు. జగన్ జైల్లో ఉండగా సీబీఐ మరో 7 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. 2012 ఆగస్టు 13న దాఖలు చేసిన 4వ ఛార్జ్షీట్లో జగన్ కంపెనీల్లో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన 854 కోట్ల రూపాయల పెట్టుబడులపై ఆరోపణలను ప్రస్తావించారు. నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులకు బదులుగా వ్యాన్పిక్ ప్రాజెక్టులో నిబంధనలను ఉల్లంఘిస్తూ 22,000 ఎకరాల భూమిని అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిందనేది ఆరోపణ. ఈ ఛార్జ్షీట్లో నాటి కేబినెట్ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావులను నిందితులుగా పేర్కొన్నారు. మోపిదేవి వెంకటరమణను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ కొంతకాలం పాటు జగన్ మంత్రివర్గంలో ఉన్నారు. 5వ ఛార్జ్షీట్ 2013 ఏప్రిల్ 8న దాఖలైంది. ఇందులో దాల్మియా సిమెంట్స్పై ఆరోపణలున్నాయి. జగన్ కంపెనీల్లో పునీత్ దాల్మియా 95 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ ఆరోపించింది.
బదులుగా కడప జిల్లా తల్లమంచిపట్నంలో పునీత్ దాల్మియా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థకు 407 హెక్టార్ల మైనింగ్ లీజును అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిందని ఆరోపించింది. అప్పటి కాంగ్రెస్ నేత, ప్రస్తుత తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆ ఛార్జ్షీట్లో నిందితురాలిగా సిబిఐ పేర్కొంది. 6-7 ఛార్జ్షీట్లు 2013 సెప్టెంబర్ 10న దాఖలయ్యాయి. ఎన్ శ్రీనివాసన్ నేతృత్వంలోని ఇండియా సిమెంట్ సంస్థ జగన్ కంపెనీల్లో 140 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని 6వ ఛార్జ్షీట్లో సిబిఐ ఆరోపించింది. బదులుగా ఇండియా సిమెంట్స్కు కృష్ణా, కాగ్నా నదీ జలాలను, భూమిని లీజుకు కేటాయించారని అభియోగం మోపింది. పెన్నా ప్రతాప్ రెడ్డి ప్రాతినిధ్యంలోని పెన్నా గ్రూప్ సంస్థలు జగన్ వ్యాపారాల్లో 68 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని, బదులుగా అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు, కర్నూలు జిల్లాలో 304.7 హెక్టార్లలో మైనింగ్ లైసెన్స్ మంజూరు, రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాలకు మైనింగ్ లీజ్ పునరుద్ధరణ, హైదరాబాద్లోని బంజారాహిల్స్లో హోటల్ ప్రాజెక్టుకు నిబంధనల్లో సడలింపులు వంటి ప్రయోజనాలను ఆ సంస్థలు పొందాయని సిబిఐ 7వ ఛార్జ్షీట్లో ఆరోపించింది. 2013 సెప్టెంబర్ 10న దాఖలైన 8వ ఛార్జ్షీట్లో రఘురామ్ సిమెంట్ సంస్థకు నిబంధనలను ఉల్లంఘిస్తూ కడప జిల్లాలో 2037.52 ఎకరాల విస్తీర్ణంలో మైనింగ్ లీజ్ను ప్రభుత్వం కేటాయించిందని ఆరోపించింది సిబిఐ. 9-10 ఛార్జ్షీట్లు 2013 సెప్టెంబర్ 17న దాఖలయ్యాయి. జగతి పబ్లికేషన్స్లో 50 కోట్ల రూపాయల పెట్టుబడులకు గాను లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అనంతపురం జిల్లాలో 8,844 ఎకరాల భూమిని కేటాయించినట్లు 9వ ఛార్జ్షీట్లో ఆరోపించారు. కామల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 15 కోట్ల రూపాయల పెట్టుబడికి బదులుగా ఇందూ టెక్ జోన్ సంస్థకు శంషాబాద్ వద్ద 250 ఎకరాల భూమిని కేటాయించారని 10వ ఛార్జ్షీట్లో సిబిఐ ఆరోపించింది. 2014 సెప్టెంబర్ 9న 11వ ఛార్జ్షీట్ దాఖలైంది. హైదరాబాద్లో ఇందూ ప్రాజెక్టులకు భూ కేటాయింపులను క్విడ్ ప్రోకో కింద జరిగినట్లు ఆరోపించింది సిబిఐ. ఈ ఛార్జ్షీట్లో A1గా జగన్మోహన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డితో పాటు ఇందూ ప్రాజెక్టు ప్రమోటర్ శ్యాంప్రసాద్ రెడ్డి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఇందూ ప్రాజెక్టులు, కృష్ణప్రసాద్, చిడ్కో ప్రైవేట్ లిమిటెడ్, వసంత ప్రాజెక్టులు, ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్, జితేంద్ర విర్వానీ, ఎంబసీ రియల్టర్స్, ఇందూ రాయల్ హోమ్స్, కార్నల్ ఏషియా హోల్డింగ్స్ను నిందితులుగా పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి యాజమాన్యంలోని సంస్థల్లో 70 కోట్ల రూపాయల పెట్టుబడులకు బదులుగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇందూ ప్రాజెక్టుల ప్రమోటర్ శ్యాంప్రసాద్ రెడ్డికి అతి చవక ధరకే భూములిచ్చారని సిబిఐ ఆరోపించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై 38 కేసులున్నాయి. 5 కేసులను ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల హైకోర్టుల అనుమతి లేకుండా రాజకీయ నాయకులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవడంపై 2021 ఆగస్టులో సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.